క్విజ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత కలేశ నాశాయ గోవిందాయ. అంబ ఎవరిని ప్రేమించింది? ఆప్షన్ ఏ విచిత్ర వీర్యుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి సాల్వరాజు. సమాధానం ఆప్షన్ డి సాల్వరాజు. వ్యాసుడు అంబికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎందుకు అంధుడుగా పుట్టాడు? ఆప్షన్ ఏ శాపం వల్ల, ఆప్షన్ బి వ్యాధి వల్ల, ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి, ఆప్షన్ డి జన్మతః అంధుడు. సమాధానం ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. కుంతికి ముందు ఎవరు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. పాండురాజు ఏ ఋషి శాపం పొందాడు? ఆప్షన్ ఏ దుర్వాస, ఆప్షన్ బి కిందక ఋషి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఆప్షన్ బి కిందక ఋషి. అర్జునుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయువు, ఆప్షన్ సి ధర్ముడు, ఆప్షన్ డి అశ్వినీ కుమారులు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. లక్కగృహం నుంచి పాండవులను ఎవరు కాపాడారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు. అంబ తర్వాత ఎవరయింది? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి ద్రౌపది, ఆప్షన్ సి శిఖండి, ఆప్షన్ డి ఏకలవ్యుడు. సమాధానం ఆప్షన్ సి శిఖండి. వ్యాసుడు అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ ఏ పాండుడు. కర్ణుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ధర్ముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. యుధిష్ఠిరుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్మదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అశ్వినీ దేవతలు. సమాధానం ఆప్షన్ బి ధర్మదేవుడు. పాండురాజు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా, ఆప్షన్ డి వ్యాధితో. సమాధానం ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా. పాండవులు లక్కగృహం నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ ఎగిరిపారిపోయారు, ఆప్షన్ బి భీష్ముడు కాపాడాడు, ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా, ఆప్షన్ డి కృష్ణుడు తీసుకెళ్లాడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా. బకాసురుడు ఎవరు? ఆప్షన్ ఏ రాక్షసుడు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి యక్షుడు, ఆప్షన్ డి మనుష్యుడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షసుడు. ద్రౌపది పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ నళ్లయిని, ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి, ఆప్షన్ సి సీత, ఆప్షన్ డి రుక్మిణి. సమాధానం ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి. ఖాండవ వనంలో ఎవరు బతికాడు? ఆప్షన్ ఏ
తక్షకుడు, ఆప్షన్ బి అశ్వసేనుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ సి మయుడు. ద్యూతక్రీడలో పాండవులు ఏమి కోల్పోయారు? ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది, ఆప్షన్ బి ఆయుధాలు మాత్రమే, ఆప్షన్ సి ధనం మాత్రమే, ఆప్షన్ డి భీష్ముడి సహాయం. సమాధానం ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది. అర్జునుడు చిత్రాంగదను ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ మణిపురం, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ ఏ మణిపురం. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గాంధారి మరియు ద్రౌపది, ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి, ఆప్షన్ సి సుభద్ర మరియు ఉత్తర, ఆప్షన్ డి అంబిక మరియు అంబాలిక. సమాధానం ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి. మాద్రి ఎందుకు సహగమనం చేసింది? ఆప్షన్ ఏ పాండురాజుతోనే తప్పు జరిగిందని బాధపడి, ఆప్షన్ బి కుంతి బలవంతం చేసింది, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాండుడితోనే తప్పు జరిగిందని బాధపడి. శాంతనుడు గంగను వివాహం చేసుకోడానికి ఏ షరతుకు అంగీకరించాడు? ఆప్షన్ ఏ ఆమెను ఎప్పటికీ వదలకూడదు, ఆప్షన్ బి ఆమెకు రాజ్యమివ్వాలి, ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు, ఆప్షన్ డి ఆమెకు ఒక్క కుమారుడు మాత్రమే. సమాధానం ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. భీష్ముడు కాశీ స్వయంవరంలో ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ఒక్కరిని తీసుకొచ్చాడు, ఆప్షన్ బి ఎవర్నీ తీసుకురాలేదు, ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు, ఆప్షన్ డి యుద్ధం చేయకుండా వచ్చేశాడు. సమాధానం ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. శాంతనుడు, సత్యవతి దంపతులకు ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు మరియు పాండుడు, ఆప్షన్ బి భీష్ముడు మరియు విదురుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు మరియు భీముడు. సమాధానం ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుంది? ఆప్షన్ ఏ రాణిగా ఉండాలని, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి భక్తి కోసం, ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. సమాధానం ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. గాంధారికి 100 మంది కుమారులు ఎలా జన్మించారు? ఆప్షన్ ఏ సాధారణంగా, ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు, ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు, ఆప్షన్ డి దేవతల వరం. సమాధానం ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.